ఎవరు కావాలి? ఇది సత్య సార్ ఉన్నారా? పైన ఫోన్ మాట్లాడుతున్నారు, కొద్దిసేపు కూర్చోండి, వస్తారు. పక్కా 15కి మనం షూటింగ్ స్టార్ట్ చేయాల్సిందే. సరే మళ్ళీ ఉంటా, బాయ్. ఏం కిరణ్ ఇలా వచ్చావు? సార్ అది కథ చెప్తా అన్నారు కదా. యా కూర్చో. ఇంతకు షార్ట్ ఫిల్మ్కే కదా? అవును సార్. ఎలాంటి కథ కావాలి? కొంచెం రియాలిటీగా ఉంటే బాగుంటుంది సార్. రియాలిటీ కాదు కానీ నా దగ్గర ఒక నిజంగా జరిగిన కథ ఉంది, కొంతమంది కుర్రాల గురించి. వింటావా? చెప్పండి సార్, కథ దేని గురించి? చెప్తా విను. ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడు ఏదో ఒక దానికోసం తిరుగుతుంటాడు. గ్రాడ్యుయేషన్ అయినాడు జాబ్ కోసం, డబ్బు ఉన్నాడు కాంట్రాక్ట్ల కోసం, ఇలా రకరకాలుగా. కానీ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు ఈవినింగ్లు ఖాళీగా ఉన్నప్పుడు ఫ్రీగా వచ్చే దానికోసం తిరుగుతుంటారు కొంతమంది కుర్రాలు. ఫోకస్ చేస్తే ఒరే ఇక్కడ వైఫై కనెక్షన్లు పుష్కలంగా ఉన్నట్టున్నాయి, నువ్వు బండి పక్కన ట్రక్ కుమ్మిద్దాం. ఒరే సీత కనెక్ట్ కాలేదురా. ఒరే రీతా కూడా కనెక్ట్ కాలేరా. కానీ గీత కనెక్ట్ అయిందిరా. వైఫై స్లో వస్తుందిరా. ఈ గీతకి బాగా క్లోజ్ కనెక్షన్స్ ఉన్నట్టున్నాయిరా. మన కనెక్షన్స్ లో అయింది. హలో అత్తాపురా? వైఫై అంటే అత్తాపూర్ ఏంట్రా? అనంతపూర్ అన్న వచ్చేస్తా. ఫోన్ పెట్టి షార్వా యాంకర్ లెక్క పెట్టలే పక్క ఉండకపోతే అప్పుడు అడుగు. రేయ్ వైఫై దొరికిందిరా. ఎక్కడ్రా? అత్తాపూర్. అడ్రా అయితే. ఒరే అటు కాదురా, ఇటు. అరే ఇదేరా వైఫై స్పాట్. అరే వైఫై స్పీడ్గా వస్తుందిగా, ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఒక్కసారి డిస్కనెక్ట్ అయిన వైఫైని మళ్ళీ మళ్ళీ కనెక్ట్ చేయడం వైఫై చరిత్రలోనే లేదు. కమాన్ వైఫై కే ఫౌజియో. ఏరా పుణ్యానికి వస్తుందని మొత్తం నాకేస్తున్నారా? వైఫై ఆఫ్ చేసాను, ఇక మీరు వెళ్ళొచ్చు. జాలి కరుణ దయ లాంటి లేవారా నీకు? వైఫై ఆన్ చేస్తే నీ సొమ్మేమన్నా పోతుందా? మీరు వాడరు, మమ్మల్ని వాడనియరు. ఎలాగో అన్లిమిటెడ్ ప్యాకేజే కదా మీరు ఎంచుకునేది. ఏరా కిందికి రమ్మంటావా? నువ్వు వచ్చేదాకా ఇక్కడనే కూర్చుంటాం. మరి ముందు కిందికి రావోయ్. అక్కడే ఆగండ్రా, వస్తున్నా. ముందులాగా ఇప్పుడు ఓపెన్ వైఫైస్ లేవు, ప్రతిదానికి పిన్ ఉంటుంది. ఇలానే జరిగితే మనం వైఫై వాడడం చాలా కష్టమైపోతుంది. సో దీనికి మనం ఒక సొల్యూషన్ కనుక్కోవాలి. ఓ పని చేయండి, కూకట్పల్లిలు, బోయింపల్లిలు, కొంపల్లిలు ఎక్కడ వైఫై కనెక్ట్ అయినా ఎంబనే నాకు కాల్ చేసి చెప్పండి, లేదా అదే వైఫైతో వాట్సాప్ చేయండి. ఐ విల్ బి దేర్ ఇన్ మినిట్స్. ఇక మీరు బయలుదేరచ్చు.
what's the matter, dude? Why did you call me? చెప్తా ముందులాగా వైఫై కనెక్షన్ కోసం గల్లీ గల్లీ తిరగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడే ఉండి వైఫై కనెక్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో బట్ తెలుసుకోవచ్చు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ బై దిస్ యాప్ నియర్ బై వైఫై. ఈ యాప్ ఉంటే ఎక్కడెక్కడ వైఫై కనెక్షన్ ఈజీగా తెలుసుకోవచ్చు. దీనికి ఇంటర్నెట్ కూడా అక్కర్లేదు. వావ్. సో వెంటనే మీ అందరి యాప్ని ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకోండి. వేటకి వెళ్దాం, ఇక్కడ నుంచి ఆట ఆడుకుందాం. బాబు శ్రీమంతుడా, జర మెల్లదొక్కే, పెడలు ఉడ్చుకోగల. రైట్ రైట్. రైట్ రైట్. అరే ఇదే బిల్డింగ్ రెడీ. బిల్డింగ్ నిండా ఓపెన్ వైఫైసే. కరెంట్ పోయిందిరా, వి విల్ గో టు న్యూ జోన్. ఒరే ఛార్జింగ్ అయిపోతుందిరా. వాళ్ళ దగ్గర పవర్ బ్యాంకులు ఉన్నాయి లేరా, అది కూడా సరిపోలేదనుకో, నా దగ్గర చార్జర్లు కూడా ఉన్నాయిరా. ఏమైంది సార్, మళ్ళీ వైఫైయా? కాదు, మరి వాళ్ళ గురుగారికి బాగాలేదంట. గురువా? ఎవరు? వాళ్ళ ఫ్రెండే. గురువు ఎలా అయ్యాడు? మనం ఎంచుకున్న దారిలో మనకు తెలియని విషయాలు ఎవరైనా చెప్తే వాళ్ళే మన గురువుగారంట. వామ్మో. ఈ నగరానికి ఏమైంది? ఎక్కడ చూసినా వైఫై కనెక్షన్లే. ఓవైపు వైఫై, దాని వెంటే జనం. ఎవరు నోరు మెలిపరేంటి? మనం మౌనంగా ఎందుకు ఉండాలి? నా పేరు రమేష్. నేను అతిగా వైఫై వాడడం వల్ల వ్యాన్సర్ అనే ఒక వ్యాధితో బాధపడుతున్నాను. ఇంకా నేను వైఫై వాడలేనేమో. బహుశా ఇదే నా ఆఖరి వైఫై వాడడం. ఎండలో తిరిగితే నీరసం వస్తుంది తెలుసు, సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుంది తెలుసు, ఆఖరికి క్వశ్చన్ వేస్తే ఆన్సర్ వస్తుంది తెలుసు. కానీ ఈ వైఫై వాడితే ఆన్సర్ రావటమేంట్రా? మరేం చేద్దాం? మానేద్దాం రా. కరెక్ట్. ఈరోజు మన గురుగారికి వచ్చింది, రేపు నీకో నాకో ఎవరికైనా రావచ్చు. సో మనం ఈరోజు నుంచి వైఫై వాడడం మానేద్దాం కాదు, మానేస్తున్నాము. ఇక్కడ నుంచి మనం వైఫై వాడడం. ఒక్క నిమిషం. మాటలతో కాదు, ప్రమాణంతో ముగిద్దాం. అరే ఈ టైంలో కరెంట్ పోయిందేంటి? ఒరే సత్తి, జనరేటర్ ఆన్ చేయి. కాఫీ? పర్లేదు సార్, స్టోరీ కంటిన్యూ చేయండి. ఒక డౌట్ సార్. ఏంటి? ఇంతకు అతను స్టెత్ అండ్ డాక్టర్ కోట్ ఎందుకు వేసుకున్నాడు సార్? వాళ్ళ గురువుగారికి బాగాలేదనే ఫ్రస్ట్రేషన్లో చేశాడేమో, నాకు తెలీదు. లైట్ తీసుకో. ఒరే సత్తి, ఏమైందిరా? ఆన్ చేశానయ్య గారు. తర్వాత క్లీన్ చేయొచ్చు, మిషన్ ఆఫ్ చేయి. సరే అయ్య గారు. నెక్స్ట్ ఏమైంది సార్?
కుక్కతోక ఎలా ఉంటుంది? వంకరగా ఉంటుంది సార్. వీళ్ళు కూడా ఇంతే. ఇంకా చూడు. ఏంటి సార్ మరీ పందులు తిరిగే చోట తిరుగుతున్నారు? నీకు లాజిక్లు కావాలా, స్టోరీ కావాలా? స్టోరీ కావాలి. అయితే విను. ఓకే నిన్ననే కదా సార్ ప్రమాణం చేశారు. సిగరెట్ తాగినోళ్ళంతా చస్తురా, మందు తాగినోళ్ళంతా పోతురా అని అన్నారయ్యా. ముందు కథ విను. ఓకే ఫస్ట్ నుంచి వైఫై వాడుతున్నారు, ఇప్పుడు కూడా అదే వాడుతున్నారు. దాంట్లో కొత్త ఏముంది సార్? కరెక్టే, కాకపోతే వాళ్ళు ఎక్కడ వాడుతున్నారో చూడు. ఏంటి సార్ వాళ్ళు పోలీస్ స్పాట్స్ కూడా వదలట్లేదా? ఏ కానిస్టేబుల్, ఆ డబ్బా పక్కన ఉన్న 3 కూరలను పెట్టుకురా. వీడెక్కడున్నాడు రా? అరే అక్కడ ఇల్లులున్నాయి రా. పదరా అయితే. ఏం కాలే. వైఫై కావాలా? మా ఇంట్లో వైఫై ఉంది, కావాలా? 1 minute. నాకు బక్రా దొరికిండు. అక్కడ నెట్ ఫాస్ట్ వస్తే మీకు కాల్ చేస్తా. మీకు ఏం దొరికితే నాకు కాల్ చేయండి, మర్చిపోకండి. బాయ్. వాటర్ కావాలా? థ్యాంక్స్. ఫ్యామిలీ చెన్నైలో సెటిల్ అయ్యారు. రీసెంట్గా నేను ఇక్కడికి వచ్చాను. నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఏం చేస్తున్నావు? డౌన్లోడ్ పెట్టాను. డౌన్లోడ్ ఎంత అయింది? ఇంకా 80% ఉంది. అబ్బా. హలో. షట్, I'll be there in 10 minutes. సారీ, నాకు అర్జెంట్ కాల్ వచ్చింది, నేను వెళ్తా. హే ఒక నిమిషం, మళ్ళీ వస్తావా? రాను. మరి డౌన్లోడ్ ఎక్కడ చేసుకుంటావు? మా ఇంట్లో చేసుకుంటా. మీ ఇంట్లో నెట్ ఉందా? యా, 10 MBPS. మీకు ఎప్పుడైనా అప్డేట్ కావాలనుకో మా ఇంటికి వచ్చేసండి. ఫీల్ ఫ్రీ. బాయ్. ఏంటి సార్ మరింత తేడాగా ఉన్నారు? నీకు మామిడికాయలు ఇష్టమా? చాలా. చిన్నప్పుడు మా పక్కింటి ఆంటీకి తెలియకుండా వాళ్ళ చెట్టు కోసుకొని తినేవాడిని. ఎందుకు, నీ దగ్గర డబ్బు లేవా? అలా తింటే కిక్కేమొస్తుంది సార్. ఇది కూడా అంతేనంట, ఒకసారి అడిగితే చెప్పారు. దేవుడా.